నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ సార్ ఉన్నారు. సార్‌ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. నమస్తే. సార్ ఎంసెట్ ఎగ్జామ్‌లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏమైనా మెథడ్స్ కానీ, టెక్నిక్స్ కానీ ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎంసెట్ మనకి ఐపీ కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్‌లో ఏంటంటే అన్ని స్టెప్స్ రాయాల్సొస్తుంది. బికాజ్ అది సబ్జెక్టివ్ పేపర్. ఎంసెట్ ఆబ్జెక్టివ్ పేపర్ కాబట్టి క్వెషన్ అనేది తొందరగా సాల్వ్ చేయాలి. ఆ క్వెషన్ తొందరగా సాల్వ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఫేమస్ టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్. అంటే ఏంటంటే చాలా మటుకు క్వెషన్స్ మనం ఆప్షన్స్ చూసి ఆ క్వెషన్‌లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసి సాల్వ్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్. ఏంటంటే మనకి క్వెషన్ చూడంగానే తెలిసిపోతుంది దట్ ఈ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉంటాయి. సో 4 ఆప్షన్స్లో ఒక 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. థర్డ్ టెక్నిక్ ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అని ఉంటాయి. సో డిఫరెంట్ చాప్టర్స్కి డిపెండింగ్ ఆన్ ది సబ్జెక్ట్ ఆర్ ది చాప్టర్ షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే అదే క్వెషన్ ఏదైతే క్వెషన్ మనము ఒక 10-15 మినిట్స్ పడుతుందో అదే క్వెషన్ని మనం 1 మినిట్లో సాల్వ్ చేయొచ్చు. జనరల్లీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఇలాంటి మెథడ్స్ అనేవి ఉంటాయి. దెన్ ఫోర్త్ అండ్ ఫైనల్ టెక్నిక్ ఏంటంటే మనకి ఎలా అంటే సిమిలర్ టైప్ ఆఫ్ మోడల్ వస్తుంది. అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. సో ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే వాళ్ళకి ఆ ఆన్సర్ అనేది వస్తుంది. ఆర్ మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ వచ్చినప్పుడు మనం ఒక్కటి ఏదైతే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ది డిఫరెంట్ ఆప్షన్ ఉందో ఆ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటే మనకు చాలు, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ సిమిలర్ టైప్ ఫార్ములా ఆర్ సిమిలర్ టైప్ క్వశ్చన్ ఆప్షన్ అది చూస్తే మనకి ఈ టెక్నిక్స్ ఫాలో అయితే స్టూడెంట్స్ విల్ ఇంప్రూవ్ దర్ స్కోర్ అలాట్. ఓకే. ఎంసెట్ ఎగ్జామ్‌లో ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళకి వేరే ఆప్షన్ ఏముంటుంది సార్? ఇప్పుడు బేసికలీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి కూడా 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయినా కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది పిలుస్తారు. సో వాళ్ళకి టాప్ మైనారిటీ కాలేజెస్ రాకపోయినా కానీ వాళ్ళకి వేరే మైనారిటీ కాలేజెస్లో మిగిలిన సీట్స్ అన్నీ ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగిలిన సీట్స్ అన్నీ క్వాలిఫై కానీ మైనారిటీ స్టూడెంట్స్ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి అడ్మిషన్స్ అనేది కూడా ఇస్తారు. సెకండ్ ఆస్పెక్ట్ ఎవరైతే నాన్ మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ మన విఐటి కానీ, మణిపాల్ కానీ, బిడ్సాట్ కానీ, సో మన గీతం యూనివర్సిటీ కానీ, మన కేఎల్ ఎగ్జామ్ కానీ, వీటిల్లో అన్ని ఎగ్జామ్స్ రాసుకుంటే వాళ్ళకి మంచి బ్యాకప్ ఆప్షన్. డిసడ్వాంటేజ్ ఏంటంటే వీటిల్లో ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేస్తే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. థర్డ్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంటంటే చాలా ప్రైవేట్ కాలేజెస్లో కూడా బీ కేటగిరీ సీట్స్ అని ఉంటాయి. బీ కేటగిరీ సీట్స్ ఐదర్ ఇంటర్మీడియట్ స్కోర్ తీసుకుంటాయి ఆర్ జేఈ మెయిన్ స్కోర్స్ అనేవి తీసుకుంటాయి. సో వాళ్ళు ఒకవేళ ఎంసెట్ బారాకపోయి జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ వచ్చిందంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ ఫీజుకి వాళ్ళు ఈ కాలేజెస్లో టాప్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేది ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీరింగ్. కాలేజ్ నేమ్ అట్లా అంటే ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చా కాలేజ్ నేమ్? వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు. అంటే మనము వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మనము ఎంసెట్ స్కోర్ బట్టి మనం ఆప్షన్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. సో బేసికలీ ఎలా నడుస్తుందంటే కౌన్సిలింగ్కి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు. సో సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు, మన ర్యాంక్ అంతా వెరిఫై చేస్తారు. దాని తర్వాత మనం లాగిన్ చేసుకుని వాళ్ళకి ఆప్షన్స్ పెట్టాలి. సో ఫస్ట్ మనకి ఈ కాలేజ్ కావాలి, ఈ బ్రాంచ్ కావాలి, సెకండ్ ఇలా కావాలి, అలా కావాలి. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ వస్తుంది. మనం ఆ అలాట్మెంట్లో హ్యాపీ లేకపోతే ఆ కాలేజ్ తప్ప వేరే పెట్టుకుని చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఇదంతా సెకండ్ ఫేజ్. సో ఏంటంటే ఫస్ట్ ఏమో ఎగ్జామ్ అవుతుంది, దాని తర్వాత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి, దాని తర్వాత అలాట్మెంట్ అనేది వస్తుంది. 3 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది జనరలీ. ఫస్ట్ 2 మెయిన్ రౌండ్స్ ఉంటుంది, థర్డ్ది ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. అంటే చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఒక కాలేజ్లో ఒక బ్రాంచ్ వస్తుంది, వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ రాదు. అప్పుడు ఏంటి వాళ్ళు లాస్ట్ ఫేజ్లో ఆ బ్రాంచ్ని ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏమైనా సీట్ మిగిలితే వాళ్ళకి ఆ సీట్ అనేది అలొకేట్ అవుతుంది అప్లై చేసుకుంటే. సో ఇలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయండి. సార్ ఎంసెట్ ఎగ్జామ్ కంటే ముందు మనం ఎలా రివిజన్ చేసుకోవాలి? అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మనం ఎలా రివిజన్ చేసుకోవాలంటారు? క్లోజ్ టు మనకి 100 టాపిక్స్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ అందరూ మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మేము అబ్జర్వ్ చేసాము దట్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళి సింపుల్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేరు. దానికి ఏంటంటే సింపుల్ ఇలా ఒక 1 పేపర్ తీసుకోవాలి. ఈ పేపర్లో ఏంటంటే మొత్తం చాప్టర్ ఉన్న సమ్మరీ మొత్తం రాసుకోవాలి.
సో ఇప్పుడు సపోజ్ మ్యాథమెటిక్స్లో ఒక చాప్టర్ ఉంది, Hmm. ఈ పేపర్ని జస్ట్ ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసి వాళ్ళు మొత్తం ఫార్ములాస్ ఏవైతే ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటివన్నీ రాసుకోవాలి. వెనకాల ఏం రాసుకోవాలంటే వాళ్ళకి మోడల్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ప్రతి ఒక్క చాప్టర్లో ఒక 10 to 20 మోడల్స్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అంతకుమించి ఉండవు. ఆ మోడల్వి వేరియస్ క్వశ్చన్స్, అంటే అవే మోడల్వి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మెటీరియల్స్లో ఇస్తారు. సో ఇలా ప్రతి ఒక్క చాప్టర్కి ఇలా నోట్స్ చేసుకుంటే వాళ్ళు ఎవ్రీ గ్రాండ్ టెస్ట్ ముందర రివైజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఇవే నోట్స్ అన్నీ రివైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో కొన్ని ఫ్లాష్ కార్డ్స్ అని కూడా దొరుకుతాయి. ఫ్లాష్ కార్డ్స్ కూడా ఇవే సేమ్, అంటే మనం రాసుకోవడం కన్నా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట దట్ సమ్మరీస్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్. కానీ వీ వుడ్ రికమెండ్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇలా రాసుకుంటూ ఉండి ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి మంచి ప్రాక్టీస్ అవుతుంది, వాళ్ళకి తెలుసు దట్ దీస్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయని. ఇన్ దట్ వే దే కెన్ యాక్చువల్లీ గో అండ్ రివైజ్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ ది సేమ్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇప్పుడు జస్ట్ మొత్తం బుక్ని రివైజ్ చేయడం కెన్ బీ వెరీ డిఫికల్ట్. అవును. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫిజిక్స్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది, కెమిస్ట్రీకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. సో అలా అనమాట. సో దట్ ఈస్ హౌ దే కెన్ మేక్ దీస్ పేపర్స్ అండ్ గెట్ ఎ సీట్. ఎగ్జామ్ టైంలో కూడా తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయొచ్చు. ఎస్, ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.